ఎక్కడ హెలికాప్టర్ అవసరమో, ఎక్కడ డ్రోన్ అవసరమో, ఎక్కడ బోట్లు అవసరమో, ఎక్కడ భోజన వసతి అవసరమో అక్కడ బాధితులు ఎవరైతే వరద బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ పునరావాస కార్యాలయాలు కూడా ఏర్పాటు చేసి సచివాలయాలు, హాస్పిటల్స్, తర్వాత కొన్ని చోట్ల కళ్యాణ మంటపాలు కూడా ఏర్పాటు చేయడం, అదే విధంగా అధికారుల్ని, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ డివిజన్లకు సపరేట్ చేసి ఆ డివిజన్లకు వెళ్ళి మీరు వాళ్ళు ఎలా ఉన్నారు ప్రజలు వాళ్ళందరినీ సురక్షితంగా ధైర్యం చెప్పండి అని మమ్మల్ని అందరినీ కూడా పంపించారు. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితోనే ఇక్కడ చూస్తుంటే చాలా ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే ఎన్ని కోట్లు ఉన్నా కూడా దానం చేయాలి, ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవాలనే మానవతా దృక్పథం కలిగిన మైనార్టీ సోదరులకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఓల్డ్ ట్రాక్టర్ అసోసియేషన్ వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాం. ఎందుకంటే ఈ సమయంలో వేల కోట్లు అనేది కాదు, మానవతా దృష్టితో ప్రజలకు అండగా ఉన్నాం, ప్రజలకు ధైర్యం